హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకి గుడ్ న్యూస్ అండి. ఉత్తర్వుల విడుదల. మరి ఆ గుడ్ న్యూస్ గురించి ఏంటో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోలో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ వాలెట్ సేవలు ప్రారంభం అండి. ఈపీఎఫ్ఓ మెంబర్స్ కోసం కొత్త వ్యవస్థ. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి మరియు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ తమ సభ్యుల కోసం డిజిటల్ సేవల విస్తరణ ప్రక్రియలో మరొక ముందడుగు వేయనున్నాయి. ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ మొత్తాలను ఈ వాలెట్ ద్వారా అందించే కొత్త పద్ధతిని త్వరలోనే ప్రారంభించున్నారు. ఈ వాలెట్ సేవల లక్ష్యం డిజిటల్ విత్‌డ్రాయల్ సౌలభ్యం. ఈపీఎఫ్ఓ మెంబర్స్ తమ ఖాతాలకు ఈ వాలెట్లను లింకు చేయడం ద్వారా డబ్బు వేగంగా పొందగలుగుతారు. ఆటోమేటిక్ సెటిల్మెంట్ల ద్వారా క్లెయిమ్ చేయబడిన మొత్తాలు సభ్యుల బ్యాంక్ ఖాతాకు నేరుగా జమ అవుతాయి. ఈ వాలెట్ల ఉపయోగం ద్వారా మరింత వేగవంతమైన విత్‌డ్రాయల్ సాధ్యమవుతుంది. డబ్బు పొందడం మరింత సులభతరం. డిజిటల్ సదుపాయాల ప్రభావంతో సభ్యులు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఈ వాలెట్ల ద్వారా నిధులను అయితే ఉపసంహరించుకోవచ్చు. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుమిత దావ్రా ఈ విషయాన్ని అయితే తెలియజేశారు. అధిక పెన్షన్ కోసం గడువు పొడిగింపు. ఈపీఎఫ్ఓ తాజాగా అధిక పెన్షన్ పొందడానికి సమాచారం అందించేందుకు గడువును జనవరి 31, 2025 అండి. 2025 వరకు అయితే పొడిగించింది అన్నమాట. పెన్షన్ క్లెయిమ్ ప్రక్రియ సులభతరం చేయడం, సభ్యులు తమ సంబంధిత వివరాలను సక్రమంగా అప్డేట్ చేయడానికి ఈ గడువు పెంపు బాగా ఉపయోగపడుతుంది. ఉచిత రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఈ సేవలను రిజిస్టర్ చేసుకోవడానికి సంబంధిత కార్యాలయాల్లో లేదా ఆన్లైన్ ప్రాసెస్ అందుబాటులో ఉంటుంది. డిజిటల్ సేవల ప్రాముఖ్యత. ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసి వంటి సంస్థలు డిజిటల్ సేవలను ఆధునిక అవసరాలకు అనుగుణంగా పునరుద్ధరిస్తూ ముందుకైతే వెళ్తున్నాయి. సేవల వేగవంతం. డబ్బు జమ, ఉపసంహరణ ప్రక్రియలో సమయాన్ని తగ్గించడం అండి. బ్యాంక్ ఖాతాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా, బ్యాంకు శాఖలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా సభ్యుల సమయాన్ని ఆదా చేయడము. పారదర్శకత రెండవది. డిజిటల్ వ్యవస్థ ద్వారా పనితీరు పారదర్శకంగా ఉంటుంది. క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలో ఏదైనా లోపాలు ఉంటే వెంటనే గుర్తించి సరిదిద్దడం సులభం. అందుబాటులో సేవలు. సభ్యుల కష్టాలు తగ్గించేందుకు ఈ వాలెట్ల లింకింగ్ గొప్ప మార్గం అవుతుందని ఈపీఎఫ్ఓ నమ్మకంతో ఉంది. అన్ని రకాల క్లెయిమ్ల సెటిల్మెంట్ల కోసం డిజిటల్ వేదికలతో సేవలు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తు అభివృద్ధి లక్ష్యాలు. ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసి వంటి సంస్థలు ప్రజలకు మరింత చేరువగా ఉండడానికి సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఆన్లైన్ మొబైల్ అప్లికేషన్ సేవలు. సభ్యులు తాము చేయాల్సిన ప్రక్రియలను మొబైల్ ద్వారా కూడా సులభంగా నిర్వహించుకునేలాగా కొత్త యాప్ సేవలను కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నాయి. అభ్యంతరాల నివారణ. నాన్ కంప్యూటరైజ్డ్ విభాగాల సమస్యలను పరిష్కరించడంలో ఈ డిజిటల్ పరిష్కారాలు కీలక పాత్ర పోషిస్తాయి. సభ్యులకు ప్రయోజనాలు. వేగవంతమైన డబ్బు లావాదేవీలు, భవిష్యత్తు అవసరాలను తీరుస్తూ కంప్లైంట్ ఫ్రీ సేవలు, పెన్షన్ వివరాల అప్డేట్ మరియు క్లెయిమ్ సేవలను మరింత పునర్నిర్మాణం చేయడం. ఈ పరిష్కారాలతో ఈపీఎఫ్ఓ సేవల నాణ్యత మరింత పెరిగి సభ్యుల జీవితాల్లో సౌలభ్యాన్ని చేకూరుస్తుందని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు.